హాయ్ హలో అందరికీ నమస్తే. నా పేరు సుమన్, భూగర్భ జల శాస్త్రవేత్త, తెలంగాణ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్, రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్. మై ఫోన్ నెంబర్ ఈ 7659095430, అలాగే 9866752507. మీరు భూగర్భ జల అన్వేషణ కోసం జియాలజిస్ట్ని వెతుకుతున్నట్లయితే నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకుండా డిస్లైక్ చేయండి. యూట్యూబ్లో వీడియోలు చూడవచ్చు, ఇన్స్టాలో కూడా నా వీడియోలు చూడవచ్చు. ఓకే, చెప్పండి అన్న. మామూలుగా ఇప్పుడు ఈ భూమి మీద చాలా రాళ్ళు ఉంటాయి కదా. అవును. మామూలుగా రాళ్ళు ఎన్ని రకాలు ఉంటాయి అన్న? రాళ్ళు 3 రకాలు ఉంటుంది. అగ్నిశిలలు, అవక్షేప శిలలు, రూపాంతర శిలలు అని ఉంటాయి. ఇంగ్లీష్లో ఇగ్నియస్ రాక్స్, సెడిమెంటరీ రాక్స్ అండ్ మెటమార్ఫిక్ రాక్స్ ఉంటాయి. 3 రకాలు ఉంటాయి. ఎన్ని రకాల ప్రదేశాలు ఉంటాయి? అంటే నీటి నిల్వ ప్రదేశాలు. నీటి నిల్వ ప్రదేశాలు ఇప్పుడు ముఖ్యంగా నీటి నిల్వ ఉండే రాయి లేదా మట్టిని ఏమంటామంటే మనం అక్విఫర్ అంటాం, జలస్థరం అంటాం. జలస్థరం అంటే నీటిని పట్టుకుంటుంది, పట్టుకున్న నీటిని ఇస్తుంది. దాన్ని జలస్థరం, ఇంగ్లీష్లో అక్విఫర్ అంటాం. మౌటు భాషలో అయితే నీటి నిల్వ ప్రదేశం అంటారు. మస్తు నీళ్ళు ఉన్నాయి, నీళ్ళు ఏరియా పైన బావి కానీ బోర్ కానీ నీళ్ళు ఊరితే రాని అంటారు. అలాంటి ప్రదేశాన్ని అక్విఫర్ అంటాం. అక్విఫర్ అంటే ఈ 3 రకాల రాళ్ళల్లో మట్టి, ఎర్ర నేలలు, ఇసుక నేలలు, గట్టి నేలలు, బండరాయి నేలలు, బంకమట్టి నేలలు, ఒండ్రు నేలలు అంటారు కదా. ఇలాంటి నేలల్లో వాటిలో ఉండే లక్షణాలని, వాటిలో ఉండే ఆ సాయిల్ ఎక్కడైతే మట్టి పరమాణువులు ఉంటాయి కదా, ఆ మట్టి మెటీరియల్ మధ్యలో ఉన్న గ్యాపులనే మనం జలస్థరం అంటాం. ఒక రాయి ఉందామే, ఆ రాయికి వాన పడ్డప్పుడు వాన నీటిని పట్టుకుంటేనేమో దాన్ని పొరాసిటీ అంటాం, పట్టుకున్న నీటిని వదిలేస్తేనేమో దాన్ని పర్మబిలిటీ అంటాం. ఈ క్యారెక్టర్స్ కలిగి ఉన్న వాటిని అక్విఫర్స్ అంటాం. అక్విఫర్, అక్విక్లూడ్, అక్విటాడ్, అక్విఫ్యూజ్ అంటాం. గ్రనైట్ రాయి ఉంది. గ్రనైట్ రాయి అనేది అక్విఫ్యూజ్గా చెప్పదు. దానిలో పొరాసిటీ, పర్మబిలిటీ ఏముండదు కాబట్టి వీకర్ జోన్స్ ఉంటేనే వాటర్ వస్తే, లేకుండా రావు. అందులో ప్రైమరీ ఓపెనింగ్స్ అనేవి తక్కువగా ఉంటాయి. జోన్ ఆఫ్ ఏరేషన్లో, జోన్ ఆఫ్ ఏరేషన్లో మట్టి, నీరు, గాలి, బుడగలతో ఉంటాయి కాబట్టి ఒట్టి గ్యాప్స్ వస్తుంటాయి. మొత్తం గ్యాప్ వచ్చిన తర్వాత బోర్ వేసినప్పుడు అంటారు, అప్పుడు నీళ్ళు రావు, ఎండాకాలం వేస్తాయి. అదే లోతుకి వెళ్ళే కొద్దీ 80 మీటర్ల నుంచి 250 అంటే ఆల్మోస్ట్ 180 ఫీట్స్ టు 250 ఫీట్స్ మధ్యలో ఉంటే సెకండరీ ఫ్రాక్చర్స్ ఉంటాయి. అవి జాయింట్స్, ఫ్రాక్చర్స్, సెమీ ఫ్రాక్చర్, మైనర్ ఫ్రాక్చర్స్ ఉండొచ్చు. అలాంటివి ఉన్నప్పుడు వాటర్ అనేది ఎక్కువగా వస్తుంది. దానికోసమే మనం ఈ జియోఫిజికల్ మెథడ్స్ ఉపయోగించి భూమి లోపలికి మేకులు పాతి డేటా కలెక్షన్ చేసి మనం గ్రాఫ్స్ చేసి ఇంటర్ప్రిటేషన్ చేసి రైతులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దిస్ ఈజ్ సుమన్.